హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజీ లైఫ్ స్టైల్ వరలక్ష్మి. ఈరోజు నేను సమోసాలు చేసి చూపిస్తాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాని. ముందుగా ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటాలు, అటుకులు ఇవన్నీ ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి కొంచెం హీటెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో మనము పోపు గింజలు అంటే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, అవి చిన్న చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఈ రెండు వేసుకొని మిక్స్ చేయాలి. ఇవన్నీ ఈవెన్గా కుక్ అయ్యే విధంగా మనం కలుపుకోవాలి. అది తొందరగా మగ్గడం కోసము కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అన్నమాట, అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అందులో ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక ఎగ్ బ్రేక్ చేసి అందులో వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులో వేసుకోవాలి. ఇవి కుక్ అయ్యేంతలోపు మనం పిండి కలుపుకోవడానికి నేను ఆశీర్వాద పిండి తీసుకున్నాను. ఆ పిండిలో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ అందులో కొంచెం మిల్క్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ దాన్ని ముద్దలాగా కలుపుకోవాలి. ఇటువైపు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, అందులో కొంచెం కారం అలాగే సాల్ట్, కొంచెం అల్లము, కొంచెం ధనియాల పొడి అవి వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత అందులో కొంచెము అటుకులు వేసుకున్నాను. అటుకులు కూడా అందులో మిక్స్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అది ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి కూడా మంచిగా నానింది. ఆ పిండి వేరొక బౌల్లో కొంచెం పొడి పిండి తీసుకొని అందులో వాటర్ వేసి కలుపుకొని పెట్టుకున్నాను. నేను ముందుగా ఇవి చపాతీలాగా ప్రిపేర్ చేసుకున్నాను. 3 చపాతీలు ఒకదానిపైన ఒకటి వేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని చివర్లు కట్ చేశాను. కట్ చేసి మధ్యలో ఫ్లాట్గా ఉన్నది మాత్రమే తీసుకున్నాను. ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం కట్ చేసి ఈ ఉన్న పీస్ని మళ్ళీ ఒకసారి రోల్ చేసుకుంటున్నాను. రోల్ చేసుకొని కొంచెము ఇట్లా చిన్న పీస్ తీసుకొని నేను సమోసా షేప్ వచ్చే విధంగా ఇట్లా దాన్ని కొసలు ఇట్లా మలిచిన తర్వాత ఇట్లా లోపలికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీ ఉంది కదా, ఆ కర్రీని దాంట్లో పెట్టుకోవాలి. లోపల పెట్టిన తర్వాత ఆ కొనలు కూడా మళ్ళీ ఆ పూర్ణం అనేది బయటికి వెళ్ళకుండా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. నేను పిండిలో వాటర్ పోసి కలిపినా కానీ అదేమో పెట్టుకోలేదు, ఎందుకంటే మనం పాలు నూనె వేసి కలిపినాం కదా పిండి, అందుకని పిండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. పిండి వాటర్ పోసిన పిండి పెట్టకపోయినా సరే మంచిగా అతుక్కున్నాయి అవి. ఒకవైపు గ్యాస్ మీద ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత గ్యాస్ను సిమ్లో ఉంచుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ ఇటువైపు అటువైపు కాల్చుకోవాలి. మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చాలి. చూడండి, ఇట్లా రెడ్గా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి. వీలైతే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, అన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రము. చూడండి, లోపల చూపిస్తున్నాను, చాలా బాగా కుక్ అయినాయి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి.
ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.